హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒడిస్సా వారసత్వ చేతి పనుల గ్రామం అయిన రఘురాజపురంలో అయితే మనం ఉన్నామండి. ఈ రఘురాజపురాన్ని ఎంతసేపు చూసినా కానీ బోర్ కొట్టకుండా, మనం ఎన్ని గంటలు ఉన్నా మనకి టైం తెలియకుండా గడిచిపోతుందండి. వాళ్ళు తయారు చేసిన ప్రతి ఒక్కటి కూడా అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా చేతితోనే వాళ్ళు పెయింటింగ్స్ వేయడం కానీ, అలాగే వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఐటెం ఉంటుందండి. ఇదే తాటాకుపై వాళ్ళు చేతితో ముందుగా గీసి దానిపై చేతితో కలర్స్ అయితే వేస్తారండి. నిజంగా ఎంత బాగున్నాయంటే ప్రతి వస్తువు కూడా ఒక్కొక్క వస్తువులో వాళ్ళ కష్టం అయితే కనిపిస్తుంది. వాళ్ళు వేసే చిత్రాన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, జస్ట్ ఇలా మార్క్ చేసి దానిపై వేళ్ళతో అయితే కలర్ వేస్తారు. ఇలా గీసిన వెంటనే వాటికి పెయింట్ వేస్తారు. ఇలా మనకి షేప్ అయితే వచ్చేస్తుంది. యాక్చువల్గా వాళ్ళే వీడియో తీసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళ చేతి కళలు అందరికీ తెలియాలని వాళ్ళ కోరిక. వాళ్ళు చూపించిన ప్రతి వస్తువులో కూడా వాళ్ళ కష్టం అయితే కనిపిస్తుందండి. నిజంగా వాళ్ళు చేతి వృత్తి అయితే చాలా అద్భుతం అనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోని మీరు కూడా ఫుల్గా చూడండి. వాళ్ళ గ్రామం వచ్చి ఎలా ఉంది, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం కూడా వీడియోలో ఉన్నాయి. చూసారు కదా, ఇది గ్రామం అనమాట. మన ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. 300కి పైగా ఇల్లు అయితే ఉంటాయంటండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఇంటి ముందు కూడా ఎంతో అందమైన పెయింటింగ్స్, ప్రతి గోడలపై పెయింటింగ్స్ చూడడానికి అయితే అదైతే చాలా బాగుందనమాట. చూసారా, ఇంటి పై భాగంలో కూడా ఎంత మంచి పెయింటింగ్స్ వేశారో. సేమ్ గ్రామం మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు వ్యాపారం కూడా చేసుకుంటూ ఉంటారండి. ఇలా వాళ్ళు పిలిచి మనకి పెయింటింగ్స్, వాళ్ళు తయారు చేసిన ప్రతి వస్తువు కూడా మనకు చూపిస్తూ ఉంటారు. మనం కాస్ట్ బేరమాడుకొని మనకి రీజనబుల్గా ఉన్నప్పుడు మనం కొనుక్కుంటే మనం కొన్న ప్రతి వస్తువు కూడా హైలైట్గానే ఉంటుందన్నమాట. అన్నీ కూడా అంత బాగున్నాయి. మధ్యలో చిన్న గుడి, ప్రతి ఇంటి ముందు ముగ్గులు, నిజంగా అద్భుతంగా ఉంటుందండి ఊరైతే చూడడానికి. అసలు ఈ పెయింటింగ్ చూసారా, నిజంగా వాళ్ళు ఎంత టాలెంటెడో మనకు అర్థమవుతుంది. గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉంటాయండి. పూరి జగన్నాథ్కి చిత్రపటాలు కూడా మనకి తయారు చేసి ఇస్తారండి. చాలా బాగుంటాయి అవైతే. दिस जगन्नाथ टेम्पल दरवाजा के सामने मैम किस नजर होता है वाले डिफरेंट इज सुपारी मैम दिस वर्कर्स मैम तीन ठाकुर जगन्नाथ बट्टा के सुभद्रा इसमें ऐसे बाल्टी कटली दिस एल्यूमिनियम मैम डिफरेंस इस एल्यूमिनियम पॉट मैम लकड़ी का जगन्नाथ इस तो पेन स्टैंड सिंदूर कुमकुम और इस डिफरेंट अगरबत्ती स्टैंड के अंदर इस पावर पास बॉटल का पर सुपारी मैम अम्मा दप्रेस कौन राना मां अम्मा सरस्वती इट्स अ डिफरेंट इट्स अ फ्रेमिंग मैम इट्स अ फ्रेमिंग इट्स अ ट्राइबल आर्ट కానీ ఇక్కడైతే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోరుకుంటున్నారండి. అంటే వాళ్ళ చేసిన ప్రతి కళను కూడా వాళ్ళందరికీ చూపించుకోవాలని తాపత్రయం అయితే వాళ్ళలో చాలా ఉంది. కానీ ఇక్కడికి ఫారెన్స్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఈ పెయింటింగ్స్, ఈ వస్తువులు చాలా ఇష్టంగా పట్టుకెళ్తారనమాట. వాళ్ళు ఎంత చెప్పినా కాస్ట్ వాళ్ళు తీసుకుంటారంట. కానీ ఈ గ్రామానికి వస్తే మాత్రం 1 డే ఫుల్గా మనం ఉండడానికైతే ప్లాన్ చేసుకోవాలండి. 300 ఇళ్ళు అంటే మాటలు కాదు కదా. మాకున్న టైం అయితే ఒక 1/2 అవరే, 1 అవర్ అంతే. మా బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి త్వరగా చూసేయమని చెప్పారు. కానీ ఇక్కడికి అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా 1 డే ఇక్కడే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అందరి ఫీలింగ్ అనమాట. ఎందుకంటే చూసే ప్రతి ఇల్లు కూడా అంత అద్భుతంగా ఉంది. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీ కనిపిస్తూ ఉంటాయి. మనకి లేడీస్కి అయితే అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అనమాట డెకరేషన్ ఐటమ్స్ అయితే. ये वाला तो 8000 का है।
इसका छोटा वाला सब होता है, ये वाला सब पोला ज्यादा बोल रहे हैं। ये वाला पेपर मैक्स जैसा बनाते हैं। क्या पेपर मैक्स? हाँ, ये वाला सब मैग्नेट होता है, फ्रीज मैग्नेट, गाड़ी में फ्रीज में। ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవేనంట. ఇక్కడ వీడియోలో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వాళ్ళ డ్రెస్సింగ్ని మాత్రం కమెంట్ చేయకండి. ఎందుకంటే కష్టపడే వాళ్ళు ఎప్పుడూ కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అలాగే ఉంటారు. అలాగే మేము 7కి అలా వెళ్ళిపోయాము. ఆ టైంలో కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. పైగా వాళ్ళే వీడియో తీయమని కూడా చెప్తున్నారండి. ఇక్కడ మనం వాళ్ళ టాలెంట్ని మాత్రమే గౌరవిస్తే సరిపోతుంది. पेपर न्यूज़पेपर तामरन सीड पाउडर जॉइन करके बनाया है। इस गोल गोल टुकड़ा इसका यूज माल होते हैं, एंट्रेंस में हैंगिंग हट जाती है। पाउडर मिट्टी डाल के जगन्नाथ सुविधा ब्लॉक में बनाया है। ये अभी बना रहा था और मिनिमम 4 to 5 डेज लगे पकड़ने के। और इस कलर स्टोन कलर होते हैं, ये हमारा स्पेशल कलर जो गाँव के पास है। जगन्नाथ कृष्णा रामा की लिंक सुपर मिट्टी होती है ना, मिट्टी का बना है। ఈ చిత్రలేఖనం చూసారా, దీనికైతే వాళ్ళు 20,000 చెప్పారండి. నిజంగా అంతే వాల్యుబుల్గా ఉంది. అంటే మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ ప్రైస్లు ఏమి ఉండవు. చాలామంది వాళ్ళ కళలు నచ్చి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి, అలా కూడా వాళ్ళు తీసేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇవైతే కింద బాక్సులు ఉన్నాయి కదా, అవి జ్యువెలరీ బాక్సులు అనమాట. కింద పూరిదాంలో చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. అలాగే మనకి పైన ఆర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్గా చాలా బాగుంటాయి అనమాట. ये तो फ्रेम बनाएंगे। ये सबसे स्पेशल मैम वर्ल्ड में ओनली उड़ीसा में बनती है ये ब्रांड। इसका हम ऑनलाइन क्लासेस को देते हैं, सिखा दो बैठे। How much cost? वो 2 month 3 month ऐसे टाइमिंग लगती है। इसका स्मॉल लेती है గట్టిగా ఉంటాయిలే, వీళ్ళు హ్యాండ్మేడ్ కాబట్టి. అంటే తీసుకోవాలనే కాన్సెప్ట్ ఆకులే ఒరిజినల్ 25,000 2 months मैडम, ये 40 रुपीज स्मॉल साइज यूज జస్ట్ డెకరేషన్ అంటే कोई लोग चाहते हैं भगवान का पेंटिंग गॉड गॉडेस में लगाएंगे तो फ्री अप्लाई। ఇక్కడ మనీ ప్లాంట్ వేసుకోవడానికి బాటిల్పై కూడా వాళ్ళు ఆర్ట్స్ అయితే గీసి పెట్టారండి. వీటిలో మనీ ప్లాంట్ వేసుకోవచ్చు అంట. చాలా బాగున్నాయి కదా. అలాగే మన కోసం చిన్న డ్రాయింగ్ అయితే వాళ్ళు వేసి చూపిస్తున్నారు, అది కూడా తాటాకు పైన. ఇలా జస్ట్ గీసి ఏదో కలర్ అయితే వేశారండి, మనకి షేప్ అయితే వచ్చేస్తుంది. నిజంగా చాలా బాగుందనమాట. వాళ్ళు చక్కగా చాలా ఈజీగా వేసేసారు. ఇదే మొత్తం తాటాకుపై వేసి చేతితో వేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది. అందుకే వాళ్ళు రీజనబుల్గానే అడుగుతున్నారు అనిపించింది, వాళ్ళ కష్టానికి తగ్గట్టు. చూసారా ఎంత అందంగా వచ్చిందో నిజంగా డ్రాయింగ్ అనేది. ఇవన్నీ కూడా అలా చేతితో మనకి పూర్తిగా గీసిన తర్వాత కలర్ వేసిందేనంట. చాలా కష్టం ఉంది కదా. ఇవన్నీ కూడా చేతితో వేసినవే, మనకి వాష్ చేసేసుకోవచ్చంట. మనకి కడిగేసుకుంటే కలర్ అసలు పోదంట. ఊరే ఒక అద్భుతంగా ఉందండి చూడ్డానికి. ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుందో కదా. ఇలా 300 ఇల్లులు అంటే చూడ్డానికి 1 డే మాత్రం ఫుల్గా పడుతుంది. షాప్కి వెళ్తే ఖచ్చితంగా ఒక 50 మినిట్స్ ఒక షాప్లో ఉండిపోతాము, అంత బాగున్నాయి కదా. పాపం ఈయన చాలాసేపటి నుంచి మా షాప్కి రండి అని పిలుస్తున్నారు. స్టార్టింగ్లో షాప్లో చూసేస్తే ఎలా లోపల షాపులు చూడడానికి రండి అని చెప్పి చాలాసేపటి నుంచి పిలుస్తున్నారనమాట. చూసారా, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చక్కగా ఒక రూమ్ని ఇలా డెకరేట్ చేసి
సేల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అల్యూమినియం పాట్స్ అనంట, కాకపోతే దానిపైన పెయింటింగ్ వేశారంట. పెయింటింగ్ని బట్టి అంటే పెయింటింగ్లో ఉండే డిజైన్ బట్టి కాస్ట్ చెప్పారు. నార్మల్ది అయితే 300. వాటిలో మనీ ప్లాంట్ది చిన్నది పెట్టుకొని మనం పెట్టుకుంటే సెల్ఫ్లో చాలా బాగుంటాయి. ఈయన మేము వెళ్ళే టైంకి పెయింట్ వేస్తూ ఉన్నారనమాట. ఈయనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చిందంట దీనిలో. ఈయన చాలా చూపించారండి ఈయన వేసిన పెయింటింగ్స్. ఈయన కొంచెం స్పెషల్ అంట వేయడంలో. ఈయన వేసిన ప్రతి ఐటెం మనకు చూపిస్తూ ఉంటారండి. మనకు నచ్చితే తీసుకోవచ్చు. కాస్ట్ కూడా అంటే రీజనబుల్గా వాళ్ళకి నచ్చిన ప్రైజులు చెప్తారు, మనం బార్గెనింగ్ చేసుకుని తీసుకోవడమే. ఇందులో బాగా నచ్చింది ఏంటంటే బోర్డ్పై ఒక పెయింటింగ్ చూపిస్తారు, అదైతే చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటాయండి వాళ్ళ చిన్న చిన్న డ్రాయింగ్ ఎలా వేసారా అన్నట్టు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ పెయింటింగ్ చూడండి బోర్డ్పై నిజంగా రాధాకృష్ణులను ఎంత అద్భుతంగా చేశారో, చూడడానికి చాలా బాగుంది కదా. ఇదైతే చాలామంది తీసుకోవడానికి చూసారు. వీటికి మనం సెల్ఫ్లో ఫ్రేమ్ అది కట్టించుకుని పెట్టించుకోవచ్చండి. ఇంకా మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి అన్నమాట, పాడవకుండా. ఇవి పూరి జగన్నాథ్ ధామ్లో చిత్రాలు కూడా మనకి ఇలా పెయింటింగ్ రూపంలో వాళ్ళు ఇస్తూ ఉంటారు. పూరి వెళ్ళిన జ్ఞాపకంగా కూడా మనం తీసుకుంటే మనకి లైఫ్ లాంగ్ అనేవి అలా ఉండిపోతాయి కబోర్డ్లో ఉంచుకుంటే. ఈ పెయింటింగ్ అసలు నిజంగా ఎన్ని రోజులు పట్టిందో పెయింట్ చేయడానికి, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. డైలీ వారి పనుల నుంచి వాళ్ళు ప్రతిదీ కూడా మనకి చక్కగా చిత్రంలో చూపించేశారు. పైనుంచి కింద వరకు చూస్తే మొత్తం కూడా మనకి చిత్రంలో అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. మా పెద్దోడు చిన్నప్పుడు ఆటబొమ్మలు కొనడానికి వెళ్ళాను నేను, చెక్క బొమ్మలు. అక్కడ కొండపల్లిలో కూడా చెక్క బొమ్మలు నిజమే విన్నాను, ఫేమస్ కదా. మళ్ళీ ఇంటి ముందు కూడా ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తుంది గవర్నమెంట్ అండర్ లో జరుగుతుంది అన్నమాట. వీళ్ళకి ప్రోత్సాహం ఇస్తుంది, డబ్బులు ఇచ్చి వీళ్ళకి డెవలప్మెంట్ చేసుకోమని ఈ పెయింటింగ్ వాటికి. చూసారు కదండి ఇంత అద్భుతమైన రాజ్పూర్ గ్రామాన్ని. ఇది ఒడిస్సాలో ఈ గ్రామం అయితే ఉంటుంది. మేమైతే పూరికి వచ్చామన్నమాట, పూరి జగన్నాథ్ దర్శనానికి అయితే వచ్చాము. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇక్కడికి వస్తారంట. ఆ విధంగా మేము ఇక్కడికి వచ్చామండి. నిజంగా 1 డే అయితే ఖచ్చితంగా ఉండాలని వచ్చిన తర్వాత తెలిసింది. మీరు మాత్రం వస్తే ఖచ్చితంగా 1 డే ప్లాన్ చేసుకుని రండి. ఊరు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఎంట్రన్స్ నుంచి చివరి వరకు కూడా ఇలా పెయింటింగ్స్ కనిపిస్తూనే ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట చూడడానికి. ఇలాంటి గ్రామాలకి రావాలంటే మనం ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు కూడా అంతే మర్యాదగా మనల్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.